వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సౌత్ క్యాంపస్ గర్ల్స్ హాస్టల్ వార్డెన్ నేను. నా పేరు డాక్టర్ సునీత. ఎంఏ తెలుగు సెకండ్ ఇయర్ చదువుతున్న అశ్విని, దండు అశ్విని అనే అమ్మాయి నిన్న డే అంతా బానే ఉందని తోటి విద్యార్థులు చెప్తున్నారు. సాయంత్రం 6:30 ఆ టైంలో ఆమె రూమ్ కి వెళ్ళి చున్నీతో ఉరి వేసుకుంది. తోటి విద్యార్థులు గమనించి అమ్మాయి కొన ప్రాణంతో ఉందని గమనించి దోమకొండ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్స్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కి వెళ్ళాల్సిందిగా సిఫారసు చేసేసరికి కామారెడ్డి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో జాయిన్ చేశాము. రాగానే డాక్టర్స్ టెస్ట్ అంతా చేసి నిర్ధారణ చేశారు. సో ఇది చాలా బాధాకరమైన విషయము. తోటి విద్యార్థుల సమాచారం మటుకి అమ్మాయి చాలా సిన్సియర్, డిఎస్సి కోసం చాలా సిన్సియర్ గా ప్రిపేర్ అవుతుంది అని విన్నాను. తెలుగు డిపార్ట్మెంట్ అయ్యేసరికి ఆ అమ్మాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయ్యి క్లాసులకి అటెండ్ అయ్యి సిన్సియర్ గా చదువుకునేది ఆ అమ్మాయి. నిన్న ఒక్కరోజే మరి ఆ అమ్మాయి ఎలాంటి మనస్పర్ధానికి గురైందో ఇది చాలా బాధాకరమని అంటున్నాను. నిన్న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ గర్ల్స్ హాస్టల్లో ఒక అమ్మాయి ఏంటంటే ఊరేసుకుందనమాట. ఆ ఊరేసుకున్న దానికి ఏంటంటే ఆ టైంలో సెక్యూరిటీ అవైలబుల్ లేరు, మాకు అంబులెన్స్ అవైలబుల్ లేదు. ఏది అవైలబుల్ లేకపోవడం వల్ల మోస్ట్లీ ఆ అమ్మాయి ఒకవేళ అంబులెన్స్ అవైలబుల్ ఉండి, మెడికల్ ఎక్విప్మెంట్ అవైలబుల్ ఉండి, ఒక డాక్టర్ అవైలబుల్ ఉండేది తెలంగాణ సౌత్ క్యాంపస్ లో ఆ అమ్మాయి మేబీ బతుకుండే ఛాన్సెస్ ఉండేవేమో. కాబట్టి ఏంటంటే మా మెడికల్ నీడ్స్ ఎక్విప్మెంట్ అనేది మాకు కావాలి. ఏంటంటే మాకు ఒక హాస్పిటల్ ఉండాలి, మాకు ఒక డాక్టర్ ఉండాలి, మాకు ఒక అంబులెన్స్ అనేది అంటే ఫుల్ ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి అంబులెన్స్ అనేది ఉండాలి. రేపటి రోజున ఇలాగే ఇంకొక సూసైడ్ అటెంప్టో లేదా ఇంకొక సంథింగ్ ఏదైనా అటెంప్టో, ఈ రోడ్డు మీద చాలా వెహికల్స్ అనేవి చాలా స్పీడ్గా వెళ్తే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వెళ్తా ఉంటారు. చాలా మంది కూడా ఇక్కడ జనాలు మేమే చాలా సార్లు చూసాం. ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది మాకు. కాబట్టి ఏంటంటే ఈ లాస్ట్ మూమెంట్ లో ఇది జరగడం అనేది మాకు చాలా దిగ్భ్రాంతి కలగజేస్తుంది మాకు ఈ విషయం అనేది. అయితే ఏంటంటే మేము చెప్పదలుచుకునేది ఏంటంటే ఒక యూనివర్సిటీ అన్నప్పుడు ఇది తెలంగాణ సౌత్ క్యాంపస్, దీనికి మెయిన్ క్యాంపస్ ఉంది, అది డిచ్పల్లి నిజామాబాద్ లో ఉంది. కానీ ఏంటంటే అక్కడ ఫండ్ ఉంటుంది కానీ ఇక్కడ ఫండ్ ఉండదు దేనికి కూడా. ఇప్పుడు మాకేంటంటే ఒక అంబులెన్స్ కావాలి, ఒక మెడికల్ కి ఇప్పుడు మామూలుగా అంటే ఒక హెల్త్ సెంటర్ ఉంది మా దగ్గర. కానీ ఏంటంటే ఆ హెల్త్ సెంటర్ ఎప్పటికీ ఓపెన్ చేయరు, దాంట్లో ఎటువంటి డాక్టర్ కానీ ఏ ఫెసిలిటీస్ కానీ ఏది ఉండవు. ఒకవేళ రేపటి రోజు ఇక్కడే ఏదైనా అబ్బాయికి కానీ ఒక అమ్మాయికి కానీ ఎవరికైనా ఒక చిన్న యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళని అంటే ఇప్పుడు నార్మల్ గా తీసుకెళ్లి మామూలుగా హాస్పిటల్ చూపించాలి. ఒకవేళ పెద్ద యాక్సిడెంట్ ఏదైనా ఒక వెహికల్ గుద్దేసింది, ఒక ఏంటంటే ఒక యాక్సిడెంట్ అనేది ఏంటంటే నార్మల్ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది ఆ టయానికి. జరిగినప్పుడు ఏంటంటే రిక్వైర్మెంట్ ఏంటంటే వాళ్ళని తీసుకెళ్ళాలి, ఎక్కడికి హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే ఒక అంబులెన్స్ ఉండాలి. ఒక అంబులెన్స్ అనేది ప్రాపర్ గా లేనప్పుడు మనం 10 నిమిషాలు తీసుకెళ్లాల్సిన వాళ్ళు 20 నిమిషాలు పట్టుద్ది, అరగంట పట్టుద్ది. 20 నిమిషాలు అరగంటలో తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు చచ్చిపోతారు అక్కడ. ఏంటంటే ఇంకొక ప్రాణం ఈ యూనివర్సిటీలో పోవద్దు. ఇప్పటికే 2 ఇన్సిడెంట్స్ అయినాయి. మేము ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు మా సీనియర్ ఒక ఆయన ప్రీతం అనే ఆయన చచ్చిపోయాడు, ఇప్పుడు ఒక అమ్మాయి హ్యాంగింగ్ చేసుకొని చచ్చిపోయింది. మేబీ దేర్ ఈస్ అ ఛాన్స్ ఒకవేళ ఇక్కడ అంబులెన్స్ ఒక డాక్టరు ఒక మెడికల్ ఫెసిలిటీ ఉంటే అమ్మాయి నిన్న బతికి ఉండేదేమో. మేము చాలా ఇబ్బందులు పడ్డాం, ఏ సెక్యూరిటీ రాలేదు, ఎవరు రాలేదు. చాలా మంది బాయ్స్ అందరం కూడా బాయ్స్ హాస్టల్ నుంచి ఇక్కడ వరకు అందరూ ఉరుక్కుంటా వచ్చి ఆ అమ్మాయిని మళ్ళీ రెస్క్యూ చేసి తీసుకెళ్లి హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. అప్పటి వరకు కూడా ఎటువంటి మాకు ఏమంటారు మా సెక్యూరిటీ కానీ లేదా ఒక అంబులెన్స్ కానీ ఏ ఫెసిలిటీస్ మాకు లేవు. మేము 108కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్లాల్సి వచ్చింది ఆ అమ్మాయిని. ఇది సార్ మా మెడికల్ నీడ్స్, మా మెడికల్ రిక్వైర్మెంట్ అనేది ఉండాలి. పిల్లలు మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ అనేది ఇబ్బంది పడొద్దు. ఖచ్చితంగా ఒక హాస్పిటల్ అనేది ఇక్కడ ఉండాలి, అందులో ఒక డాక్టర్ అనే అతను ఉండాలి, అలాగే ఒక అంబులెన్స్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటే దానికి అన్ని ఈక్విప్మెంట్స్ ఉన్న ఒక అంబులెన్స్ అనేది ఉండాలి. అవి మా రిక్వైర్మెంట్స్. ఆ అమ్మాయికి ఒక అంబులెన్స్ ఉండుంటే, అందులో ఒక ఆక్సిజన్ ఫెసిలిటీ ఉండుంటే ఆ అమ్మాయి ప్రాణాలు బతికుండొచ్చు. అదనే కాదు, రేపటి రోజు ఏదైనా ఫుడ్ పాయిజన్ అయిందనుకోండి, అక్కడ ఒక ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ లేదు. ఇప్పుడు మనం చూస్తున్న బ్రేకర్స్ సార్, స్ట్రీట్ బ్రేకర్స్, దాంతో పాటు మాకు వాచ్మెన్స్ 24/7 స్ట్రిక్ట్ వాచ్మెన్స్ మాకు కావాలి సార్. మెయిన్ గా బేసిక్ హెల్త్ రిక్వైర్మెంట్స్ మస్ట్ అండ్ సార్. సార్ హెల్త్ ఏదైనా ఉంటేనే ఇక్కడ మా ఖమ్మం జిల్లా సార్, ఖమ్మం జిల్లా నుండి మా 33 డిస్ట్రిక్ట్స్ నుంచి ప్రతి ఒక్కరు ఉన్నారు సార్. ఇక్కడ గర్ల్స్ అండ్ బాయ్స్ మోర్ దాన్ 200+ స్టూడెంట్స్ ఉన్నారు. డే స్కాలర్స్ ఇంకా ఎక్కువ ఉన్నారు సార్. కాబట్టి మా బేసిక్ రిక్వైర్మెంట్స్ హెల్త్ పరమైన రిక్వైర్మెంట్స్ సార్. ఇది న్యాయపరంగా శాంతియుతంగా జరుగుతున్న మా ప్రొసెస్ సార్. అంతకు మించింది ఏం లేదు. మాకు రాతపూర్వకంగా వీసీ సార్, రిజిస్టర్ సార్ వచ్చి మాకు ఇది చేస్తే మేము బాగుంటుంది సార్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్
డిస్క్రిప్షన్లో ఉంది.